అయ్యా పేర్నాని గారు, మీరు చాలా చాలా ఇదిగా ఉన్నారు. మొత్తానికి ఇంకొక 50 సంవత్సరాలైనా అమరావతి పూర్తవుదా? అవునులే, మీకు అది కూడా కరెక్టే. ఎందుకంటే మీకేమో ఆ 5 సంవత్సరాల్లో మీరు అమరావతిని అసలు చూడలేదు. ఇంకొక 5 సంవత్సరాలు ఇప్పుడు చూద్దాం అనుకున్న టైంలోనూ ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. మీకు ఏ రకమైన చూసే అవకాశం లేకుండా చేశారు. పోనా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు చూద్దామంటాను, ఆయన ఎక్కడో వెళ్ళి కటకటాలు కట్టుకొని లోపలికి వెళ్ళినాడు బయటికి కనపడ్డు, బయటికి వెళ్ళినాడు లోపలికి కనపడ్డావు. మీకు అవి రెండే తెలుసు, ఇంకేం తెలుసు అండి? మరి ఇంత దారుణంగా మాట్లాడితే ఎలాగా? ఇంకొక 50 సంవత్సరాలని పూర్తి అవుదా? ఒక్కసారి నీకై నువ్వు వెళ్ళి రాజధాని పరిధిలో వర్క్ జరిగే దగ్గర ఒకసారి చూడు, అసలు కనీసం ఏం జరుగుతుందనేది మైండ్లోకి వస్తుంది కొద్దిగా. మీ అంబటి రాంబాబు ఏమో పోలవరం అసలు నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాదు, ప్రపంచం ఇంకెవరికి అర్థం కాదు అన్నాడు. ఆల్రెడీ పోలవరం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్. మీ వైసీపీ వాళ్ళకి ఏం అర్థమైతే జగన్ బరే ఇదేనా? బొత్తిగా ఇలాగైతే ఎలాగయ్యా బాబు? మీరు కొంచెం పబ్లిక్లోకి రండి అయ్యా బాబు. మరే స్క్రిప్టులు చదువుకుంటా కూర్చుంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారా బాబు మీ గురించి? వాజ్పేయి గారి విగ్రహం వచ్చిందా అక్కడ? సిఆర్డీ భవనం వచ్చిందా? అసెంబ్లీ అక్కడి నుంచే నడుతుందా? నీకేం కావాలి? రాజధానిలోకి వెళ్ళి నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు రాజధానిలోకి వెళ్ళి ఏం చేస్తావు అప్ప? నీకేం పని ఉందప్ప అక్కడ? నీకుగా ఏం పని ఉంది? మీ జగన్మోహన్ రెడ్డికి పని లేదు, నీకు పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారేమో లెగిస్తే బెంగళూరు, నువ్వు లెగిస్తేనేమో బరే మచిలీపట్నంలో ఏదో మూల కూర్చొని ఆ టీవీకి మాట్లాడుతూ కూర్చుంటావు. ఆయన పంపించిన స్క్రిప్ట్ ఇవాళ ఇది ఉందంటే అది చదువుతాం. ఏమయ్యా, కొంచెం ఆలోచించండి. బొత్తిగా మీ పార్టీని మీరే కూని 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 ముక్కలు 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 చేస్తున్నారు. జనం చేయాల్సిన పని లేదు, మీరే చేసేసుకుంటున్నారు, మీ చేతులారా చేసుకుంటున్నారు. ఎందుకంటే బొత్తిగా విమర్శించండి, తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు గారిది ఆయన ఐడియా ప్రకారం చేస్తే ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టిద్దని చెప్పండి, తప్పలేదు. అసలు 50 ఏళ్ళైనా పూర్తి అవుదంటే హైదరాబాద్ పుట్టింది ఇవాళైనా? లెక్కేసుకొని ఒకసారి హైదరాబాదు భాగ్యనగరం పుట్టింది ఇవాళైనా? నీ ముత్తాత టయానికి హైదరాబాదు అక్కడ ఉంది భాగ్యనగరం కింద. దాని ఫేమస్ అయ్యి అది వాళ్ళ ఏ పొజిషన్లో ఉంది? నీకు అసలు మీకేమన్నా కొంచెం ఐడియా ఉందా? వరల్డ్, ఓన్లీ ఇండియా కాదు, వరల్డ్లో 10 సిటీల్లో, వరల్డ్ 10 సిటీల్లో హైదరాబాద్ 4వ ప్లేస్లో ఉంది. ఏమయ్యా, ఏం చేస్తున్నావు? బొత్తిగా కూర్చొని ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఏం మాట్లాడతారు? ఒకసారి మొత్తం మీ గ్రూప్ అంతా కూర్చొనన్నా ఆలోచించుకోండి. మనం ఏ రకంగా వెళ్తే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని మనం ఎదుర్కోగలం అనేది. ఇలాగా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తే ప్రతోడికి లూజ్ అయ్యి నెక్స్ట్ మీరు ఇంకా ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. నీ కొడుకుని నిలబెడదాం అనుకున్నావు, కానీ నీ కొడుకు తరఫున కూడా రాదు. కానీ ఏమన్నా నీ కొడుకు ఇంకోటి పుట్టుంటే వాడిని రెడీ చేసుకో ఇప్పటి నుంచే వాడికి. కాకపోతే బొత్తిగా ఇప్పటి నుంచి వాడికి చెప్పినా కానీ మీ అన్నీ వచ్చినాయంటే వాడు కూడా గెలవడం. కొద్దిగా వేరే పార్టీ వాళ్ళ దగ్గర కొంచెం ట్రైనింగ్ ఇప్పించు. ఎందుకంటే మీరు మారరు, ఇంకా మీకు కంప్లీట్గా అది ఎక్కేసిన తల్లకి మీరు ఎటువంటి మారే ప్రశ్న లేదు, వచ్చే ప్రశ్న లేదు. నాది ఎందుట్లో ఏమీ లేదన్నాడు మీ జోగి రమేష్ గారు. ఏది బయటికి రాలేదే ఇవాళ? ఇంకా రాలేదేంటి? ఏ కేసులు లేనాడు, ఎందుకు రాడు? బంగాళలో రావచ్చు కదా. అన్నీ ఇట్లాగే ఉంటాయి. కాలం ఎవరిని వదలదు. నువ్వు 50 ఏళ్ళు అన్నావు కదా, నీకు రాసి పెట్టుకున్నాను. నువ్వు ఇంకొక 50 ఏళ్ళ తర్వాత ఉంటావో లేదో గ్యారంటీ లేదు కదా, చూద్దాం. ఓకే.